2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. భార్యాభర్తలు ఎస్పెషల్లీ వైఫ్ భర్త దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది సార్. అలా చేసినప్పుడు అవి కానప్పుడు అంటే తను లోగా వెళ్ళిపోవడమో లేదు అంటే డిసప్పాయింట్ అవ్వడమో మనం చూస్తూ ఉంటాం. అంటే నా భర్త కదా నాకు రైట్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అసలు భార్య పట్ల భర్తకు ఉండాల్సిన బాధ్యత ఏంటి సార్? ఎలా చూడాలి? సో భార్య ఒక వేరే ఫ్యామిలీ నుంచి వచ్చేసి ఇక్కడ కలిసిపోయిన తర్వాత 4 విషయాలు మార్చలేము అంటాం. లైఫ్లో 4 థింగ్స్ చేంజ్ చేయలేము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటారు. ఎక్కడ పుట్టాము, ఎప్పుడు చస్తాము, ఎలాంటి రోగం వస్తుంది, మనం ఏజింగ్ ముసలోళం అయిపోతాం, చనిపోతాం. ఇది మార్చలేము. బట్ చాయిస్గా తెచ్చుకునేది భార్య. కార్మికంగా మన జీవితంలోకి వచ్చేది భార్య. ఓకే, అంటే అలా రుణానుబంధంతో తిరిగి భార్య మన జీవితంలోకి వస్తుంది. సో ఎవ్రీ భర్త భార్యకి చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఏంటి సార్? బికాస్ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకోసమే మానవ జీవితం, మ్యారేజ్ అనే పాట మానవ జీవితంలో అందుకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు బీ అవైలబుల్. భార్యకి భర్త ఎప్పుడు అవసరం ఉన్నా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఉండాల్సిందే, అది ఏదైనా కానీ. ఓకే, ఎంత కష్టం వచ్చినా సరే భర్త అవైలబుల్ ఉండాలి. 1. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరి దగ్గర చెప్పుకోలేనివి భర్త దగ్గరే చెప్పుకోగలదు భార్య. చెప్పనివ్వాలి. భార్యని మాట్లాడద్దు అనేవాళ్ళు ఇంట్లో చూడండి, మొత్తం మీద ష్రింక్ అయిపోతారు. చెప్పినా వినకుండా తిరిగి రివర్స్లో అనడము. ముందు చెప్పనివ్వాలి. ఫస్ట్ లెట్ హర్ టాక్. భార్య నీ దగ్గరే, నువ్వు బయట ఎక్కడన్నా నువ్వు కంట్రోల్ చేసావు ఓకే, బట్ నీ దగ్గర మాత్రం చెప్పనివ్వాలి. థర్డ్, భార్య నీ వల్ల ఏడవకూడదు. భర్త వల్ల భార్య ఏడుపు రాకూడదు. అసలు తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయంటే నీ దగ్గర లక్ష్మి నిలవదు. పోనీ లక్ష్మి, డబ్బు, నేను దేవుడివి నమ్మనన్నా సరే భార్యని ఏడిపించకూడదు. దట్ ఈస్ అ వెరీ బిగ్ సైకలాజికల్ స్టోరీ. దట్ భార్యని ఏడుస్తూ ఉన్న ఇంట్లో నీకు సుఖం ఉండదు. దట్ ఈస్ ఫార్ ష్యూర్. ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతుంది. సో భార్యని ఏడవనివ్వకూడదు. అది ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ టాలెంట్ అంతే. నా భార్య ఏడుస్తూనే ఉంటుందండి, ఎంత చెప్పి వినదండి, బట్ దట్స్ హౌ యువర్ లైఫ్ ఈజ్ డిజైన్డ్. నీకు కార్మికంగా అలా ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళలో నీకు ఆమె వచ్చింది అంటే నిన్ను అలాగా టెస్ట్ చేస్తున్నారు. ఈ సీన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వేల కోట్ల మందిని నేను ఇలాగే ఎందుకు పుట్టాను, ఆమె నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? దెర్ ఈస్ సమ్వేర్ సమ్ లింక్. ఎక్కడో క్యారమ్ కాయిన్ కొడితే ఏదో కాయిన్ పడ్డట్టు మనకి నిజంగా అలా వచ్చింది. ఈ బాటిల్కి ఈ మూతే ఉన్నట్టు లైఫ్లో మనకి మన భార్య ఆ రూపంలో వచ్చింది కాబట్టి రాగానే యు ఆర్ 1 సింగిల్, అర్ధనారీశ్వర అన్నట్టు ఇద్దరు 1 అయిపోయారు. కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ కలిసి ఉండాలి. కాబట్టి తను ఏం చేసినా కరెక్టే, ఏం చేసినా తను ఏడిపించే హక్కు మనకి లేదు. ఇవి ఫిక్స్ అయిపోవాలి. 5th, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా సరే భార్య వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టపడుతుంది. సో భార్య వాళ్ళ అమ్మా నాన్నని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడదు. అనిపించిన వాళ్ళు నిజంగా వేస్ట్ గాళ్ళు అయినా, తక్కువ అయినా కూడా అని నువ్వు మార్చలేవు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే అమాంతం మార్చలేం కదా. వాళ్ళు ఎంతైనా కానీ మార్చి నువ్వు అరిచి నీ ఫ్యామిలీ నష్టపోతుందన్న చిన్న సెన్స్ ఉండాలి. దట్ దేర్ మదర్ అండ్ ఫాదర్ ఆబ్వియస్లీ తను కన్ని పెంచిన వాళ్ళు, ఆబ్వియస్లీ తనకు ఇష్టం అంతే. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టమే అంతే. తల్లిదండ్రులని తిట్టుకుంటూ అయితే ఉండలేదు. వాళ్ళు ఏమన్నా కానీ నీచమైన మనసున్న వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు అదే ఆలోచిస్తారు. నీ అమ్మ ఎట్లా అందిరా, మీ నాన్న ఎట్లా అన్నారు. నువ్వు ఎంతన్నా వాళ్ళ అమ్మ నాన్న, నువ్వు ఏదన్నా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, కాంట్ చేంజ్ దట్. మాటలని వేస్ట్, టైం వేస్ట్. ఎవరికైతే జీవితం మీద విలువ ఉంటుందో అవి మాట్లాడరు అనవసరం. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళ అమ్మ నాన్నని నేను మార్చలేను, దాన్ని ఎలా తెలివిగా బయటపడేయచ్చు అన్నది చూసుకోవాలి. చాలా తెలివిగా డీల్ చేయాలి. ఇవన్నీ సమస్యని తెలివితో డీల్ చేయాలి. కానీ ఎమోషన్ అయిపోయింది, అమ్మ ఎట్లా చేసింది, నాన్న ఎట్లా చేసింది అనుకుంటే గొడవలు అవుతాయి, నీ ఫ్యామిలీ రప్చర్ అవుతుంది. ఏం కాదు. ఈ చిన్న సెన్స్ రాదు చాలామందికి. ఏది చేసినా నీ ఫ్యామిలీ రప్చర్ అవుతోంది అనే సెన్స్ పెట్టుకోవాలి.
ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ మదర్ ఫాదర్ని భర్త భార్య అమ్మా నాన్నల్ని అంటే అత్తామామని ఏమనకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. 6th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళినా, ఎప్పుడైనా మనం ఫ్యామిలీ మన ఇల్లు దాటి బయటకు వెళ్ళినప్పుడు తను నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ కల్పించాలి. ఒక భర్త బయటకు వెళ్ళినప్పుడు ఒక నా భార్య అనే ఫీలింగ్ ఇచ్చాడు అనుకో, ఆమె మొత్తం జగాల్ని ఏలేసినంత ఫీలింగ్లో ఉంటుంది. షీఈ్ మై వైఫ్, నువ్వేంట్రా అనేటట్టుగా ఉంటే షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్, అది నా పిల్ల అనే ప్రొటెక్షన్ అండ్ అది పుష్ కేరింగ్ అనేది దట్ నా భార్య రబై, నా భార్య అనే ఒక ఫీలింగ్ కనుక ఇవ్వగలిగితే, ఎప్పుడైనా ఆ ఫీలింగ్ ఇవ్వగలిగితే ఆ భర్తని హీరోలా చూసుకుంటుంది భార్య. ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అర్థం కాదు. ఆ బయటకు వెళ్ళి సోది కొడుతుందిరా, ఏది ఇట్లాంటిదిరా అట్లాంటిదిరా అని మొదలెడతారు. మరి పిచ్చోడా, వాడు సాల్వ్ చేయరు సరిగదా, నిన్ను ఇంకా ఇంకా పిచ్చోడని చేస్తారు. నీ ఫ్యామిలీ నష్టపోతుంది. ఈ గేమ్లో నువ్వే ఓడిపోతున్నావు. నీ మాటల వల్ల, నువ్వు నీ భార్య గురించి చెప్పడం వల్ల, నువ్వు వాగడం వల్ల నీ ఫ్యామిలీ నువ్వే ఓడిపోతున్నావు అనే కామన్ సెన్స్ చాలామందికి రాదు. అందుకని ఎన్ని గొడవలు ఉన్నా కానీ, ఆమె ఎంత బ్యాడ్ అయినా కానీ నువ్వు బయట మాట్లాడడం మానేయాలి. చాలా ఇంపార్టెంట్. 7th వచ్చేసి కర్మ అనేది భార్య దగ్గర రాకూడదు. ఎందుకు వచ్చిందిరా బాబు నా జీవితంలోకి, ఎందుకు వచ్చిందా, నిజంగా అయినా సరే, ఆమె నిజంగా టార్చర్ పెట్టి ఆమె గయ్యాలి గంపైనా సరే, నువ్వు అనుకోవడం వల్ల యూ విల్ జనరేట్ దట్ నెగిటివిటీ ఇన్ యువర్ బాడీ. ఆ నెగిటివిటీ జనరేట్ అయ్యాక ఆమె మైండ్ ఇంకా ఇంకా పాడైపోతుంది. నీ బ్రెయిన్ ఆమె హార్ట్ ఒకటి. సో నువ్వు లాజికల్గా ఆలోచిస్తావు, ఆమె హార్ట్తో ఆలోచిస్తుంటుంది, రెండు మ్యాచ్ కావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటే భర్త చిన్న పిల్లలు చూసుకున్నట్టుగా చూసుకోవాలి భార్యని. దట్స్ ద బెస్ట్ వే టు డీల్. ఆమె ఎందుకు ఇట్లుంది, ఎందుకు అట్లా ఉంది, లాజిస్టిక్స్తో పనిలే. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. బొమ్మ కోసం కింద పడి ఏడుస్తారు చిన్నపిల్లలు. ఏంట్రా లాజికల్గా ఆలోచిస్తే ఆ బొమ్మలో ప్రాణం ఉందా అని లాజిక్ చెప్పొద్దు, నువ్వు బొమ్మ కావాలంతే. అలాగా చిన్న పిల్లల్లాగా నువ్వు భార్యని చూసుకోగలిగితే నీ అంత బెస్ట్ హస్బెండ్ లైఫ్లో ఉండడు. సో బికమ్ ఏ గుడ్ హస్బెండ్, బెస్ట్ హ్యాపీ హస్బెండ్. వాళ్ళు డీల్ చేయడం రావాలి. దట్ ఈస్ అన్ ఆర్ట్, దట్ ఈస్ హౌ యూ షుడ్ డెవలప్. అప్పుడే ప్రేమ అనుబంధం కలుస్తుంది. ఎన్ని రోజులు చేస్తాం సార్ అంటే, మా దగ్గర చేసినాం సార్, అట్లా 10 ఏళ్ళు ఉన్నా ఆమె కావాల్సిందని ఇచ్చా, అన్ని ఇచ్చా, ఎలా సార్? అక్కడే మన తెలివి ఉంటుంది. నేను ఇచ్చానని చెప్పిన రోజు నువ్వు ఇవ్వలేదు, ఇస్తున్నాను నువ్వు ఇలా మాట్లాడు అనేటట్టుగా మారేది. ఇవ్వు, గుర్తుపెట్టుకోకు, లెక్కేసుకోకు. నేను నా భార్యకి ఇన్నిసార్లు వెళ్ళాను, ఆ రోజు నేను ఇన్నిసార్లు నేను గిన్నెలు కడిగాను, ఇన్నిసార్లు తనకు బాగాలేకపోతేనే వారి ఇంటికి వెళ్ళాను, లెక్కలేకు. నీ భార్య పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, అంతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. నిజంగా అర్థం కాదు. అండ్ ఒక్కసారి నిజమైన భార్యాభర్త రిలేషన్షిప్ రుచి చూసిన వాళ్ళు అసలు మారలేరు, వదలరు. అది ఆ స్వీట్నెస్ని, ఆ పెళ్ళి అనే స్వీట్నెస్ని అనుభవించిన వాడు అసలు లైఫ్లో వదలలేడు. అది రాదు, చాలామందికి రాదు. మూర్ఖులు అంటే ఇంకా అది ఎలా చెప్పాలంటే, అరే నేను బ్యాడ్గా బిహేవ్ చేస్తూ నా లైఫ్ని నేను డ్యామేజ్ చేసుకుంటున్నా కదా అన్న రియలైజేషన్ రారు. అక్కడతో ప్రాబ్లమ్స్. సో హోప్ఫుల్లీ అది మారి, అవునా నిజమా వీడు చెప్పింది కరెక్టా, ట్రై చేసి చూస్తా అనుకుంటే మాత్రం అప్పుడు చేంజ్ అవుతారు. డెఫినెట్గా సార్, నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ అంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్లో కూడా అంటే ఒక వైఫ్గా ఎవరైతే చూస్తూ ఉంటారో అది సెన్స్ చేయగలుగుతారు. అండ్ మీరు అన్నట్టుగానే భార్య ఏది ఎక్స్పెక్ట్ చేయదు, అంటే ఏదైతే బాధ ఉందో అది కమ్యూనికేట్ చేసి అంత స్పేస్ ఇచ్చి అయ్యో అవునా ఓకే అంతే, ఇంతకు మించి ఏది ఎక్స్పెక్ట్ చేయదు. అది కూడా ఇవ్వని ఈ రోజుల్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగానే ఒక్కసారి ఆ రిలేషన్ టేస్ట్ చేస్తే చాలా మంది వదులుకోరు. అండ్ హోప్ఫుల్లీ ఇది పాజిటివ్ సెన్స్ లో తీసుకుని వాళ్ళు వింటారు. ఎస్, అండ్ అలాగే చాలా మంది కూడా ట్రై చేస్తారని, కుదిరితే ఈ వీడియోని చాలా మందికి షేర్ అవుతుందని నాకైతే నమ్మకం వచ్చింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, గ్రేట్ నాలెడ్జ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.